హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. నేనండి మీ టాక్సీ వాలా. ప్రతిసారి అయితే నేను తిరుమలకు వచ్చినప్పుడంతా ప్రత్యేకంగా ఒక దర్శనాల గురించి అయితే నేను మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఈ రోజు వచ్చేసి నేను తిరుమల అయితే బయలుదేరాను. మామూలుగా సర్వదర్శనాన్ని గురించి అయితే చెప్పున్నాను, లేకపోతే కొత్తగా పెళ్లైన వాళ్ళకి ఏ దర్శనం గురించి అయితే వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్ గా వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే మనం శుభదం అంటే పసిబిడ్డ తల్లులు. సో నేను మొత్తానికైతే తిరుమల అయితే బయలుదేరేశానండి. దారిలో మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేము కాబట్టి నేను వెళ్లే స్పీడ్కి అయితే నా టైర్ పగిలిపోయిందండి. చాలా డేంజరు, జస్ట్ మిస్సు, లేకపోతే బండి ఈ పాటికి అప్సెట్ అయిపోయి ఉండాలి. అలా అనేసి పార్టీని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులైనా సరే వేరే బండి పిలిపించడమో లేకపోతే నా బండిలోనే నేను తీసుకెళ్లడమో అయితే జరుగుద్ది. ఎక్కడ నడి ఎడారిలో కానీ నట్టి రోడ్లో కానీ వాళ్ళనైతే వదలను. ఇంకో విషయం ఏంటంటే మనం తిరుమల వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుల్ చెకింగ్ అంటే లోపల మొత్తం చెక్ చేసుకున్న తర్వాత డిక్కీలతో సహా తీసి చూపించాలండి అందరికి. లైన్ అయితే ఫుల్ గా ఉంది. మా వాళ్ళు వెనకాల డిక్కీలో నిమ్మకాయలు పెట్టారండి స్వామికి ఇవ్వాలనేసి. సో ఫుల్ గా చెకింగ్. అది కూడా బండి పార్కింగ్ అయితే ఇప్పుడే చేసేసాను. సో ఇక్కడ నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నేనైతే వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నానండి. నాకు చాలా ఇష్టం ఈ అన్నదాన సత్రం అంటే, చాలా బాగుంటుంది. చూద్దాం. అన్నదానానికి సంబంధించిన కాయగూరలు ఏదైనా డైరెక్ట్గా కావాలంటే ఎక్కడ ఇవ్వాలో కూడా మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక విరాళం ఇవ్వాలంటే గుడికి మనం వచ్చేసి డైరెక్ట్గా హుండీలో వేసేస్తున్నామండి. అలా కాకుండా ఏదైనా ఒక చిన్న కానుక అంటే హుండీలో కాకుండా అన్నదానానికి సంబంధించింది ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా చూడండి వెంగమాంబ అన్నదాన సత్రం ఇక్కడికి వచ్చేసి మనం కొంచెం లోపలికి వెళ్ళి అలా వాళ్ళ చేతి ఇచ్చేస్తే కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏం జరిగిందంటే వచ్చి డైరెక్ట్గా ఒక పెద్ద మూటలో నిమ్మకాయలు వేసుకొచ్చారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరితో కాంటాక్ట్ అవ్వలేదు, నేరుగా డైరెక్ట్గా పైకి వచ్చేసారు. వచ్చి అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళి ఇచ్చేవచ్చని నేను కిందనే చెప్పాను వాళ్ళకి. అయినా కూడా ఒకసారి ఎందుకైనా మంచిదనేసి క్లారిటీ తీసుకుందామనేసి వెళ్ళి అడిగితే అలా తీసుకుంటారంట. ఎవరైనా సరే ఇబ్బంది పడొద్దండి, ఎవరిని ఏం రీచ్ అవ్వక్కర్లేదు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, మనం ఇవ్వచ్చు కూడా. తిరుమలకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా కొంచెం వాష్రూమ్స్లో వెళ్ళినప్పుడు నీళ్లు కొంచెం బాగా ఎక్కువ కొట్టండి. మన ఇంట్లో అయితే మనం ఎలా కొడతాం, నీట్గా కొట్టుకుంటాం కదా, నీళ్లు క్లియర్గా బాగా ఎక్కువగా అలా చేయండి. ఇంకపోతే డోర్స్ ఇష్టం వచ్చినట్టు వేస్తూ తీయద్దు, ధనం అనేసి. మనమైతే ఇలాగే చేసుకుంటాము మన ఇంట్లో. దయచేసి నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడా మన బాత్రూము మన తిరుమల మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే కొంచెం జాగ్రత్తగా వాడండి, ఏ వస్తువు అయినా సరే. నేను అందుకేనండి ప్రతి వీడియోలో కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని పదే పదే ఎందుకు చెప్తానంటే ఇందుకే. మా వాళ్ళు దర్శనానికి వెళ్ళి కరెక్ట్గా గంటలో బయటకు వచ్చేసారండి. దర్శనం అంతా ఫాస్ట్గా అయిపోయింది. ఇకపోతే చాలా మందికి అయితే వెళ్ళేటప్పుడు ఏమేమి అడుగుతారు, ఏమేం కావాలి అనేసి అయితే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ముఖ్యంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అండి, పాప కానివ్వండి బాబు కానివ్వండి. ఇకపోతే తల్లిదండ్రులు ఇద్దరిది ఆధార్ కార్డు. ఈ రెండు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మనం అక్కడ చూపించి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఇంకేదైనా అనేది ఎవరికైనా ఉండొచ్చు. అలాంటిది ఏం లేదండి. ఇవి మాత్రమే తీసుకొని దర్శనం దగ్గరికి వెళ్ళిపోతే లోపల నుంచే డైరెక్ట్గా పంపించేస్తారు వైకుంఠం నుంచి. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.